ప్లీజ్. మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు, నాకు తెలిసి నయనతార గారితో కూడా ప్రమోషన్స్ చేయించినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఆవిడ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు మాకు. అండ్ మనకి F2, F3, పటాస్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ మెగాస్టార్ చిరంజీవి గారితో 157th ఫిల్మ్ రప్పాడిస్తా. అనిల్ గారికి స్వాగతం పలుకుతున్నాము. చాలా బిజీ స్కెడ్యూల్స్ లో ఉన్నా సరే భైరవం టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ ప్రమోషన్స్ గురించి ఒక కాలేజ్ పెట్టి దాంట్లో ఒక లెక్చరర్ చేసేస్తారేమో అని ఫ్యూచర్లో పెట్టొచ్చు కదా కాలేజ్. అదే అనిపిస్తుంది. నేను ఫ్యాకల్టీగా కూడా భయం కూడా వేస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ భైరవం సినిమా యూనిట్ అందరికీ. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. May 30th. సో ప్లీజ్ గో అండ్ వాచ్ భైరవం. అండ్ ఈ టీం అందరికీ నాకు ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అండ్ కనెక్షన్ ఉంది. అండ్ ఐ స్టార్ట్ విత్ విజయ్ అక్కడ. సో విజయ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను చేసిన అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాడు. అండ్ ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ నేను తమిళ సినిమా చూడలేదు, బట్ నేను మా ఇద్దరు షూటింగ్ RFCలో జరుగుతున్నప్పుడు మేము కలిసాం. ఆ రోజు శ్రీనివాస్ కూడా నాకు మంచి ఒక కర్డ్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి అదే కర్డ్ తింటున్నాను, పెరుగు. నువ్వు ఇచ్చిన బ్రాండ్ పెరిగే తింటున్నాను. సో ఆ రోజు మంచి ఫుడ్తో పాటు చాలా మంచి కంటెంట్స్ నాకు ఐప్యాడ్లో సీన్స్ చూపించారు, సాంగ్స్ చూపించారు, యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక సూపర్ ఒక వైబ్ ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ విజయ్, ఆల్ ద బెస్ట్. అండ్ బిగ్ డే 30th డెఫినెట్గా మంచి హిట్ కొడతావు, పలికేస్తుంది. చూశాను నేను, చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్, నేను హీరోస్ కంటే కూడా యాక్టర్స్ అంటాను. ఎందుకంటే మనోజ్ గారు ఎప్పుడు భయ్యా మనం చాలా లాంగ్ బ్యాక్ కదా, ఇంత తప్పుడు నుంచి మేజర్ చంద్రకాంత్ నుంచి. అండ్ చాలా మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు. అండ్ అలాగే హీరో అయ్యాక కూడా చాలా మంచి రోల్స్ చేశారు, చాలా మంచి హిట్ మూవీస్ చేశారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో మళ్ళీ తను ఒక కంబ్యాక్ ఫిల్మ్గా రాబోతుంది. మనకి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాటన్నిటికంటే నేను ఈ రోజు ఇక్కడ వచ్చి రాగానే ఫ్యామిలీతో కూర్చొని ఇద్దరు పిల్లలతో క్యూట్గా నవ్వుతూ కూర్చున్నావు. దట్ మేడ్ మీ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నువ్వు నవ్వుతూ కూర్చుంటే చాలా బాగుంది. ప్లీజ్ బీ లైక్ దట్ ఫర్ ఎవర్. అండ్ అలాగే అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంది డార్లింగ్, సీరియస్గా చెప్తున్నాను. స్టార్ట్ అయింది, నీ టైం స్టార్ట్ అయింది. అలాగే